ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళ కోసం ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన వంకాయ ఎండు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఎండుచేప ముక్కల్ని నీళ్లు పోసి ఒక 10 నిమిషాల వరకు నాననివ్వాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా ఒకసారి కడిగి అది కూడా వాటర్ పోసి నానపెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా రబ్ చేస్తూ పైన ఉన్న వైట్ లేయర్ పోయే వరకు క్లీన్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి చేప ముక్కల్ని. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులో ఉప్పు వేసి వంకాయలను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నెలోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఇది వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయ మెత్తబడే వరకు ఫ్రై చేసుకొని 2 పెద్ద సైజు టమాటాలని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటాలు మెత్తబడి ఆయిల్ పైకి తేలే వరకు మధ్య మధ్యలో కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో బాగా టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి కారం పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కాయలుగా ఇష్టపడని వాళ్ళు ముక్కలుగా కట్ చేసుకుని అయినా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనిస్తే కాస్త ఉప్పు, కారం వంకాయలకి బాగా పడుతుంది. ఇప్పుడు చింతపండు నుంచి తీసిన గుజ్జును కూడా యాడ్ చేసుకొని అలాగే 1 కప్పు నీళ్ళను కూడా యాడ్ చేసి ఈ స్టేజ్లో సాల్ట్ను ఒకసారి చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పులుసుని బాగా ఉడకనివ్వాలి. 50% ఉడికిన తర్వాత ఎండు చేపలను కూడా యాడ్ చేసి మూత పెట్టేసి మరొక 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు పులుసుని ఉడికించుకోవాలి. ఇందులోకి పొడి కోసం 1 టీ స్పూన్ ధనియాలు, కొద్దిగా మెంతులు, చిటికెడు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకొని పులుసులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపితే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఎండు చేపల పులుసు రెడీ అయిపోతుంది.